మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ జూన్ మాసంలో విశేషంగా ద్వాదశ రాశిలో అయిన మొదటి రాశి మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకొస్తే ఈ జూన్ మాసం కలిసి వస్తుందంటారు? ముఖ్యంగా ఈ మాసంలో మేషరాశి వారి యొక్క గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? ఒకసారి తెలియజేయండి. మేషరాశి గురించి చెప్పే ముందు జూన్ మాసంలో మనకి గ్రహస్థితి గోచార స్థితి ఎట్లా ఉందో నేను వివరిస్తాను. ఇప్పుడు జూన్ 2వ తారీఖు మధ్యాహ్నం టైంలో బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంక్రమణం జరుగుతుంది. ఇది గోచార రీత్యా చాలా చాలా ముఖ్యమైన సంక్రమణం యాక్చువల్లీ. ఎందుకంటే గురువు ఉచ్చస్థితిలోకి వస్తాడు. అప్పటిదాకా ఒక మామూలు స్థితిలో ఉన్న బృహస్పతి ఇప్పుడు ఉచ్చస్థితిలోకి వస్తాడు. ఈ ఉచ్చస్థితిలోకి రావడంతో చాలా రాశుల వాళ్ళకి దశ దిశ తిరుగుతాయి అన్నమాట. అందుకని ఈ గోచారం చాలా చాలా ముఖ్యమైనది. అయితే ఈ గోచార ఫలితాలు చెప్పే ముందు నేను ఎప్పుడూ చెప్పినట్టుగానే కొన్ని ముఖ్యమైన అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. అవేంటంటే గోచారం అనేది కేవలం ఒక 30% మాత్రమే, మిగతా 70% వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. పైగా ఈ గోచారం చూసుకునేప్పుడు వాళ్ళ జన్మరాశి నుంచి ఈ బృహస్పతి కానీ వేరే గ్రహాలు కానీ ఏ మూర్తిత్వం ఏంటి, మూర్తిత్వం అంటే సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఈ గ్రహాలు బృహస్పతి కానీ శనీశ్వరుడు కానీ రాహు కానీ కేతు కానీ అంటే ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండే గ్రహాలు వాళ్ళ జన్మజాతకంలో ఎలా ఉన్నాయో చూసుకొని వీటన్నిటిని కలిపి అప్పుడు గోచార ఫలితాలు చెప్పేది ఒక సాంప్రదాయం. అయితే చాలామందికి అంత ఓపిక ఉండదు కాబట్టి మామూలుగా సాధారణంగా రాశి నుంచి చెప్పేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకొక వాదన కూడా ఉన్నది ఇక్కడ. అదేంటంటే గోచారం అనేది రాశి నుంచి చూడాలా లేకపోతే లగ్నం నుంచి చూడాలని కొంతమంది అడుగుతారు. అయితే మన ఉత్తర భారతదేశంలో కొంతమంది లగ్నం నుంచి చూస్తారు, దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది రాశి నుంచి చూస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాశి నుంచి చూస్తే ముందు ఏ గ్రహచారమైనా సరే ముందు మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తుంది. అందుకనే రాశి నుంచి చూడాలి. అంటే దాదాపు 70% గోచారాలు రాశి నుంచి చూస్తారు. లగ్నం నుంచి ఎందుకు చూడాలంటే జరిగే సంఘటనలు మనకి అనుకూలంగా ఉంటాయా ప్రతికూలంగా ఉంటాయా అని తెలుస్తుంది. లగ్నం నుంచి చూస్తే అది తెలుస్తుంది. కొంతమందికి ఏంటంటే లగ్నం నుంచి రాశి అష్టమంలో ఉంటుంది. అలాంటి వాళ్ళకి రాశాత్తు బాగున్నా కూడా లగ్నాత్తు బాగుండదు. అట్లాంటి కొన్ని ప్రత్యేకమైన ఈవెంట్స్ చూసుకొని మనం ప్రొడిక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ముఖ్యంగా చెప్పాలంటే గోచారానికి సంబంధించి. ఇక మేషరాశికి వస్తే ఇప్పుడు మేషరాశిలో సూర్యుడు సంచారం చేస్తున్నాడు, సూర్యుడు తర్వాత బుధుడు కూడా. ఇప్పుడు మేష రాశి వాళ్ళకి జనరల్గా ఇప్పుడు మామూలు సాధారణ స్థితి ఎలా ఉంటుందంటే మీనంలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి మిథునంలో నుంచి కర్కాటకంలోకి బృహస్పతి సంక్రమణం అవుతుంది. తర్వాత ఆ సమయానికే సూర్యుడు మిథునంలోకి వస్తాడు. 8వ తారీఖు సమయానికి శుక్రుడు కూడా కర్కాటకంలోకి వస్తాడు. తర్వాత కేతు సింహంలో ఉన్నాడు, తర్వాత రాహు కుంభంలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి గోచార స్థితి. వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలంటే బృహస్పతి 3వ స్థానం నుంచి 4వ స్థానానికి సంక్రమణం జరుగుతోంది, ఉచ్చ వస్తుంది. మేషరాశి వాళ్ళకి బృహస్పతి ఎలా కారకుడు అంటే 12వ స్థానానికి 9వ స్థానానికి ఆయన అధిపతి. సో దాని రిజల్ట్స్ పరిశీలనలోకి తీసుకొని చెప్పాలి ఇక్కడ గోచారం. వీళ్ళకి 4వ స్థానంలోకి సంచారం రావడం వల్ల బృహస్పతి వీళ్ళకి ఈ ప్రాపర్టీ సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళకి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అంటే వ్యతిరేకంగా జరుగుతాయా అనుకూలంగా జరుగుతాయా? వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉంటాయి. అంటే పూర్తిగా అనుకూలం అని చెప్పలేం, పూర్తిగా ప్రతికూలం అని చెప్పలేం. ప్రాపర్టీస్ అమ్మడం, వాటి నుంచి ఇన్కమ్ రావడం, కొన్ని ప్రాపర్టీస్ అమ్మాల్సి రావడం ఇలాంటివి జరుగుతాయి. విద్యార్థులు ఎవరైనా ఉంటే విద్యార్థులకి అనుకూలమైన కాలం ఉంటుంది. తర్వాత ఈ మేషరాశి వాళ్ళకి ఏంటంటే వేరే గ్రహాలు తీసుకుంటే జూన్ మాసంలో శని భగవాన్ సంచారం 12వ రాశిలో జరుగుతుంది. అంటే వీళ్ళకి ఈలనాటి శని మొదలై నడుస్తుంది, మొదటి భాగంలో ఉంది. దానివల్ల ఏంటంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుటుంబ వ్యవహారాలు కొంచెం తగాదాలు, తర్వాత మనశ్శాంతి లేకపోవడం,
తర్వాత వీళ్ళు ఏది మాట్లాడినా ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకోవడం, కొంత ఆరోగ్య సమస్యలు అవన్నీ ఉంటాయి. అలాంటివి కొంచెం ఎదుర్కోవాల్సి వస్తుంది జూన్ మాసంలో. అయితే బృహస్పతి సంచారం 3 నుంచి 4కు రావడం వల్ల కొంతవరకు పర్వాలేదు. అయితే నాలుగో స్థానంలో బృహస్పతి పూర్తిగా యోగించడు, అయినప్పటికీ కూడా 3వ స్థానానికంటే కొంతవరకు మెరుగని చెప్పచ్చు. తర్వాత రాహు 11వ స్థానంలో ఉండడం వల్ల, తర్వాత 5వ స్థానంలో కేతు ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా వీళ్ళకి కొంచెం కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది. అంటే అంత త్వరగా నిర్ణయించలేరు వీళ్ళు, తీసుకోవడం కష్టం అవుతుంది. అలాగే 11వ స్థానం రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే మిత్రుల నుంచి సహకారం ఉంది, ఏదైనా కావాలంటే సహకారం ఉంటుంది వీళ్ళకి. దానివల్ల ఏంటంటే కొన్ని కష్టాల నుంచి గట్టెక్కుతారు మేషరాశి వాళ్ళు. అయితే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి రాశ్యాధిపతి గోచారం కూడా చూస్తే రాశ్యాధిపతి కూడా రాశి మారుతున్నాడు. ఆయన ఏంటంటే వృషభం నుంచి వృషభంలోకి వెళ్తున్నాడు. దానివల్ల కూడా కొంత మేలు జరిగే అవకాశం ఉంది. అయితే శనీశ్వరుడు ఇచ్చే ఫలితాల కంటే కుజుడు ఇచ్చే ఫలితాలు కొంతవరకు మెరుగ్గా ఉంటాయి. ఇక్కడే గోచారం ఎలా చూడాలంటే కొన్ని గ్రహాల చారం వల్ల వేధ అనేది వస్తుంది. వేధ అంటే ఈ ఎక్కువ కాలం ఉండే గ్రహాలు శనీశ్వరుడు, బృహస్పతి, వాటికి వేధ అనేది వస్తుంది. దానివల్ల వాటి ప్రభావం కొంత తగ్గుతుంది. ఇట్లా చూసుకోవాలి. అయితే ముఖ్యంగా గోచారం ఈ 4 గ్రహాల నుంచే చెప్తాం మనం. 4 గ్రహాలు రాశ్యాధిపతి. సో ఆ రకంగా చూస్తే మేషరాశి వారికి ఒక 60% బాగుంటుందని చెప్పాలి. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? మళ్ళీ జూన్ మాసం కాలేజీలు స్టార్ట్ అని, స్కూల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందంటారు విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఎందుకంటే 4వ స్థానంలోకి బృహస్పతి వస్తాడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు కాబట్టి. పైగా మేషరాశి వాళ్ళకి 9వ స్థానాధిపతి, 12వ స్థానాధిపతి. వీళ్ళు దూర ప్రాంతాలకు ఎవరైనా చదువు కోసం వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. విదేశీ యోగం కూడా ఉందంటారా? విదేశీ యోగం కూడా ఉంది, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 4వ స్థానంలోకి గురువు రావడం, ఆయన 12వ స్థానానికి అధిపతి అవడం మేషరాశి వాళ్ళకి విదేశీ యోగం వచ్చే అవకాశం ఉంది, ప్రయత్నం చేసుకుంటే గట్టిగా. అయితే శని భగవాన్ సంచారం వల్ల కొన్ని అడ్డంకులు వస్తాయి. వాటికి పరిహారాలు చేసుకుంటే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు ఈ మాసంలో? ఉద్యోగ రంగంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి దశమాధిపతి శనీశ్వరుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ అధిక శ్రమ, అధిక ఒత్తిడి ఉంటుంది, లాభం తక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడికి తగినంత లాభం వాళ్ళకి రాదు. అందుకని కొంచెం ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. అయితే బృహస్పతి గోచారం కొంతవరకు మెరుగవడం వల్ల అది కొంతవరకు కాంపెన్సేట్ చేస్తుంది వాళ్ళకి కొంత ప్రయోజకరంగా ఉంటుంది వాళ్ళకి. గురుగారు, జూన్ మాసం స్టార్ట్ అయిపోయింది. మరి జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంది? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుంది అంటారు? ఒకసారి అనలైజ్ చేసి చెప్పండి. వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు. అయితే జూన్ మాసంలో ఏమవుతుందంటే ప్రధానమైన గోచారం చూస్తే ఈ 4 గ్రహాలు ఉంటాయి కదా, ఎక్కువ కాలం రాశిలో ఉండే గ్రహాలు, అవి బృహస్పతి, శని భగవానుడు, రాహు, కేతు. ఇవి పరిగణలో తీసుకోవాలి రిజల్ట్స్ చెప్పే ముందు. తర్వాత వాటి మూర్తిమత్వం అంటే అది లోహమూర్తి, రజతమూర్తి అవి చూసుకోవాలి. ఈసారి ఏమవుతుందంటే వృషభ రాశి వాళ్ళకి బృహస్పతి లోహమూర్తిగా వస్తున్నాడు. లోహమూర్తి అంటే ఎందుకు చెప్తాను ఇప్పుడు. ఒక గ్రహానికి మూర్తిత్వం అనేది 4 రకాలుగా ఉంటుంది. బృహస్పతికైనా శని భగవానుకైనా సువర్ణమూర్తి, రజతమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి అని. సువర్ణమూర్తి అంటే మంచి ఫేవరబుల్, అనుకూలమైన రిజల్ట్స్ తర్వాత వస్తాయి అన్నమాట. వీళ్ళకి లోహమూర్తిగా ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు లోహమూర్తి అంటే ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అంట? లోహమూర్తి అనుకూలంగా ఉండవు వాళ్ళకి ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే చేసే ప్రతిఫలంలో అడ్డంగా ఉంటాయి. పైగా ఇప్పుడు వీళ్ళకి గోచారం చూస్తే ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి 2వ స్థానం నుంచి 3వ స్థానానికి బృహస్పతి సంక్రమణం. పైగా వృషభ రాశి వాళ్ళకి బృహస్పతి అంత అనుకూలుడు కాడు. ఆ రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నంత వరకు ధనానికి సంబంధించిన వాళ్ళకి అనుకూలత వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు 3వ రాశిలోకి లోహమూర్తిగా ఆయన ప్రవేశిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏది మాట్లాడినా సరే వాళ్ళ సరిగా అర్థం చేసుకోరు. వాళ్ళ కమ్యూనికేషన్ ఉంటుంది కదా, వాళ్ళని ఎక్కువసార్లు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. పైగా ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం దెబ్బతింటుంది దానివల్ల. అందుకని వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడేప్పుడు కానీ, ఇంట్లో కానీ బయట కానీ మాట్లాడేప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. అంటే మాట్లాడుతుంది కరెక్టా కాదా, దీనివల్ల ఏ సమస్యలు వస్తాయి అవన్నీ చూసుకుంటూ వాళ్ళు మాట్లాడాలి. అదొక ముఖ్యమైన గమనిక వీళ్ళకి.
తర్వాత ఈ రాశి వాళ్ళకి శని భగవాన్ గోచారం బాగానే ఉంది. ఆయన 11వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించిన రిజల్ట్స్ వీళ్ళకి బాగానే వస్తాయి. ఈ గోచారం అంతా ఎలా ఉంటుందంటే ఒక గ్రహం ముందుకు లాగుతుంది, ఇంకో గ్రహం వెనక్కి లాగుతుంది. ఇప్పుడు మామూలుగా ఒక ఆట ఆడతారు, మీరు చూసే ఉంటుంది, ముందుకు వెనక్కి లాగుతారు కదా తాడుని. ఎవరికి ఎక్కువ బలం ఉంటే అటువైపు వెళ్ళిపోతారు వాళ్ళు. అలాగే ఇక్కడ ఏమైందంటే మొన్నటి దాకా అంటే జూన్ 2 దాకా వీళ్ళకి బృహస్పతి బలం బాగానే ఉంది. అయితే ఆయన అనుకూలుడు కానప్పటికి కూడా 2వ స్థానంలో ఉన్నప్పుడు కాబట్టి ఆయన మంచి రిజల్ట్సే ఇస్తారు. 3వ స్థానం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని ప్రతికూలమైన వీళ్ళకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. అయితే శని భగవాన్ గోచారం బాగుంది అంటే అవి కాంపెన్సేట్ అవుతాయి. అయితే రాహు దశమ స్థానంలో ఉన్నాడు, తర్వాత వీళ్ళకి చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు. అయితే వీళ్ళకి ముఖ్యమైన సమస్యలు ఏంటంటే కొంచెం మనశ్శాంతి తక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే కేతు వల్ల మనశ్శాంతి కొంచెం తక్కువ ఉంటుంది జూన్ మాసంలో. అలాగనే రాహు వల్ల కూడా. రాహు ఏం చేస్తారంటే వీళ్ళని వృత్తి వ్యాపారాల్లో గట్టిగా ముందుకెళ్ళడం తోస్తూ ఉంటాడు. ముందుకే మీరు వెళ్ళాలి, ఏమైనా సాధించాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి రాహు తోస్తున్నాడు. దానికి వాళ్ళకి అనుకూలంగా లేకపోవడంతో, వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ సరిగా రాకపోవడంతో వాళ్ళు ఎక్కువసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. దాంతో వాళ్ళకి మనశ్శాంతి కరువు అవుతుంది. దాంతో మైండ్ సెట్ కొంచెం మారుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం మారుతూ ఉంటుంది. కుటుంబం నుంచి కూడా వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, తోబుట్టువులతో కొంచెం రిలేషన్ కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా వాళ్ళు మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే వీళ్ళకి ఒక 50% 60% అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి శని భగవాన్ గోచారం బాగుంది, రాహు గోచారం బాగుంది, బృహస్పతి గోచారం అంత బాగలేదు వీళ్ళకి. పైగా లోహమూర్తి కాబట్టి 3వ స్థానంలో లోహమూర్తిగా వచ్చాడు కాబట్టి దానికి సంబంధించిన ప్రభావాలన్నీ ఉంటాయి వీళ్ళ మీద. తర్వాత కేతు కూడా 4వ స్థానంలో ఉండడం కొంచెం మనశ్శాంతి కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆరోగ్య విషయంలో వీళ్ళకి కొంచెం పర్వాలేదని చెప్పాలి. అంటే మరీ అంత బ్యాడ్గా ఉండదు వీళ్ళకి, కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి. అయితే పూర్తిగా కాదు, శని భగవాన్ గోచారం ఉంది కాబట్టి ఒక 60-70% బాగానే ఉందని చెప్పాలి. బృహస్పతి అయితే ఇక్కడ ఏమైందంటే బృహస్పతి దృష్టి శని భగవాన్ మీద ఉంది కాబట్టి ఇక్కడ బృహస్పతి చాలా బలంగా ఉన్నాడు. శని భగవానుడు మీనరాశిలో అంత బలంగా ఉండడు, ఎందుకంటే మేషరాశిలో కొంచెం నీచిపడిపోతాడు ఆయన. కాబట్టి అంటే బలం బృహస్పతిది ఎక్కువ ఉంది కాబట్టి ఆయన శని భగవాన్ని ఆ మేరకు కంట్రోల్ చేస్తాడు. కాబట్టి ఆర్థికంగా కొంచెం పూర్ణ నెల కంటే, మే మాసం కంటే ఈ మాసంలో కొంచెం తక్కువనే చెప్పాలి వాడికి. గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? ఈ జూన్ మాసంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయంటారు ఈ మిథున రాశి వాళ్ళు? సరే అమ్మా, మంచి ప్రశ్న. ఈ జూన్ మాసంలో గ్రహ గోచారం వల్ల లాభం పొందే రాశుల్లో మిథున రాశి కూడా ఒకటి. ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశి వాళ్ళకి జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంటుందంటే జూన్ 2వ తారీఖు మిథునం నుంచి కర్కాటకానికి బృహస్పతి సంక్రమణం, తర్వాత మీనంలో శని భగవాన్ సంచారం, అంటే 10వ స్థానంలో రాశి నుంచి, 9వ స్థానంలో రాహు సంచారం, తర్వాత 3వ స్థానంలో అంటే సింహంలో కేతు సంచారం ఇది జరుగుతుంది. పైగా రాష్ట్రాధిపతి సంచారం కూడా తీసుకోవాలి. రాష్ట్రాధిపతి ఇప్పుడు మేషంలో ఉన్నాడు, మేషం నుంచి తర్వాత మిథునంలో వృషభం మిథునంలోకి వస్తాడు. వీటిని పరిగణలోకి తీసుకొని మనం ఇవ్వాలి. అయితే ఈసారి బృహస్పతి సంక్రమణం వీళ్ళకి తామ్రమూర్తిగా ఉంటుంది. వీళ్ళకి అంటే బాగుంటుంది. తామ్రమూర్తి అంటే మిక్స్డ్ రిజల్ట్స్, కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని రిజల్ట్స్. అయితే జన్మజాతకంలో వీళ్ళ బృహస్పతి స్థితి బాగుంటాయి, అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ వీళ్ళకి రావాల్సిన రిజల్ట్స్ అందుతాయి. అదే సువర్ణమూర్తిగా కానీ రజితమూర్తి కానీ వచ్చినట్లయితే, సంక్రమణం జరిగినట్లయితే వీళ్ళకి పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే 40 నుంచి 50 తామ్రమూర్తి కాబట్టి 50% వస్తాయి. అదే జన్మజాతకంలో బృహస్పతి బాగా ఉంటే, వీళ్ళకి బలంగా ఉంటే, నవాంశలో రాశి చక్రంలో బాగుంటే వీళ్ళకి అందాల్సినవన్నీ అందుతాయి. ఇప్పుడు వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే మిథున రాశి వాళ్ళకి జన్మరాశి పైన ఉన్న బృహస్పతి జూన్ 2వ తారీఖు 2వ స్థానంలోకి వస్తాడు. అది తామ్రమూర్తి అయినప్పటికి కూడా ఆయన 2వ స్థానంలోకి రాగానే కొన్ని
మార్పులు వస్తాయి వీళ్ళకి. కుటుంబ వాతావరణం బాగా మెరుగుతుంది వీళ్ళకి. బాగుంటుంది. కుటుంబ సభ్యులతో వీళ్ళ యొక్క ఇంటరాక్షన్స్ కానీ సంబంధాలు చాలా మెరుగుతాయి. కుటుంబం అంటే నా ఉద్దేశం ఏంటంటే భార్య, పిల్లలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, వీళ్ళతో అది వాళ్ళతో మెరుగుతాయి బాగా. తర్వాత ధనం వీళ్ళకి ఎక్కువ రాబడి మొదలవుతుంది. ఇప్పుడు దాకా ఏమైందంటే మిథున రాశి వాళ్ళకి ఏమైందంటే 10వ స్థానంలో శని భగవాన్ సంచారం వల్ల వీళ్ళకి కంటక శని ఉంది. కంటక శని అంటే 4వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 10వ స్థానంలో కానీ శని భగవాన్ సంచారం ఉంటే, ముఖ్యంగా 7, 10 గురించి చెప్పుకోవాలి, అని కంటక శని అంటారు. 10వ స్థానంలో శని భగవాన్ సంచారం వల్ల వీళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత ములుగుచ్చినట్టే ఉంటుంది. కంటకం అంటే ములుగుచ్చినట్టు ఉంటుంది. అది నొప్పి అని చెప్పలేము, నొప్పి లేదని చెప్పలేము, అలా ఉంటుంది పరిస్థితి. అయితే ఇప్పటిదాకా బృహస్పతి మిథునంలో ఉన్నాడు, రాశి మీద ఉన్నాడు. ఇప్పుడు 2వ స్థానానికి మారుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన శని భగవాన్ మీద ఆయన దృష్టి వస్తుంది. ఇప్పుడు ఆయన దృష్టి ఎప్పుడైతే శని భగవాన్ మీదకి వస్తుందో చాలా వరకు నెగిటివ్ రిజల్ట్స్ కంట్రోల్ అవుతాయి వీళ్ళకి. అయితే 10వ స్థానం అంటే నేను చెప్పబోయేది ఏంటంటే వాళ్ళ వృత్తి వ్యాపారాలకు సంబంధించిన, వృత్తికి సంబంధించిన, వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన నెగిటివ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గుతాయి. ఒత్తిడి కూడా కొంచెం కంట్రోల్లోకి వస్తుంది బాగా. కొంతమందికి ఉద్యోగం లేని వాళ్ళకి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఏమైందంటే వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి 9వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇప్పుడు 10వ రాశి నుంచి 10వ రాశి, ముందు రాశి 9వ రాశి. 9వ రాశిలో ఎప్పుడైతే రాహు ఉంటాడో, 9వ రాశి మీద గురు దృష్టి ఎప్పుడైతే ఉందో 9వ రాశి బాగా బలం అవుతుంది. ఏ కుండలిలో అయినా గోచార రీత్యా 9వ రాశి బలం అయితే వాళ్ళకి ఉన్న ఉద్యోగం పోవడం కానీ, ఏ రాశి వాళ్ళకైనా ఏ రాశి వాళ్ళకైనా ముందు 9వ రాశి బలం అయితే వాళ్ళు జాబ్ మారాలని, ఉద్యోగం మారాలని అనిపిస్తుంటుంది వాళ్ళకి. స్థిరంగా ఉండలేరు, దానివల్ల ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత వెంటనే ఉద్యోగం రాదు. ఇట్లాంటి గ్రహస్థితి వల్ల 9వ స్థానంలో రాహు ఉండడం వల్ల, దాని మీద గురు దృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే వెంటనే ఉద్యోగం రాకపోవచ్చు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే జూన్ 2వ తారీఖు బృహస్పతి సంక్రమణం వల్ల వాళ్ళకి 10వ స్థానం మీద దృష్టి వస్తుంది కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కుటుంబ వాతావరణం బాగా మెరుగవుతుంది. ఆర్థికంగా బాగా బలంగా ఉంటుంది, రాబడి పెరుగుతుంది. అయితే తామ్రమూర్తి అయినప్పటికీ కూడా వీళ్ళకి జన్మజాతకంలో గురువు బాగా ఉంటాయి. గురువు యొక్కారకుడు అయితే వీళ్ళకి బాగానే ఉంటుంది. ఓవరాల్ గా ఎక్కువ పాజిటివ్ ఉంటుంది. నాకు తెలిసి ఒక 70% వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి అని చెప్తారు వీళ్ళకి. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు గురుగారు? ఈ జూన్ మాసంలో కాలేజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. +1 +2 వాళ్ళు ఏం తీసుకోవాలో తెలియక టెన్షన్స్ గా ఉంటుంటారు కదా, మరి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటారు? విద్యార్థులు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చతుర్థ రాశ్యాధిపతి, జన్మరాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడు కూడా 11వ స్థానంలో, 12వ స్థానంలో జన్మరాశి మీదకి వస్తాడు కాబట్టి ఆయన సంచారం వల్ల కూడా వీళ్ళకి అనుకూలత వస్తుంది. వీళ్ళకి విద్యార్థులకు బాగానే ఉంటుంది. గురుగారు, జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలో గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కదా, దాని ఫలితాలు ఎలా ఉంటాయంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మాసం అనేది మే మాసం కంటే మెరుగనే చెప్పాలి వాళ్ళకి. కారణం ఏంటంటే ఒక ప్రధానమైన కారణం బృహస్పతి మార్పు మిథునం నుంచి జన్మరాశి మీదకి కూడా వస్తారు. వీళ్ళకి సువర్ణమూర్తిగా వస్తాడు. అది చాలా ఎక్కువ ఫలితాలు బాగుంటాయి. సువర్ణమూర్తి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ మూర్తిత్వం ఎలా చూస్తారంటే జన్మరాశి నుంచి ఆయన ఎక్కడున్నాడు అనేదే చూస్తారు. జన్మరాశి నుంచి అంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడని చూస్తారు. ఆ సమయానికి చంద్రుడు ట్రాన్సిట్ ఎక్కడ ఉందని చూస్తారు. దాన్ని బట్టి మూర్తిత్వాన్ని చూస్తారు. అయితే వీళ్ళకి సువర్ణమూర్తిగా రాశి మీదకి వస్తున్నాడు ఆయన బృహస్పతి. అది చాలా మంచిదండి. అంతకుముందు కంటే మే మాసం కంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి 9వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది. 8వ స్థానంలో రాహు సంచారం ఉంది. 2వ స్థానంలో కేతు సంచారం ఉంది. రాష్ట్రాధిపతి వీళ్ళకి చంద్రుడు, కర్కాటక రాశి వాళ్ళకి చంద్రుడు చాలా వేగంగా మారుతూ ఉంటాడు రాశులు. కాబట్టి చంద్రుడి గోచారం తీసుకొని నెలంతా చెప్పడం కష్టం. ఒక వారం వరకు అయితే చెప్పొచ్చు, కానీ నెలంతా చెప్పడం అనేది చంద్రుడి గోచారం చెప్పడం. అయితే నెలంతా చెప్పడానికి ఈ 4 గ్రహాలు చాలు మనకి. బృహస్పతి, శని భగవానుడు, రాహు, కేతు, ఈ 4 తీసుకుని చెప్పచ్చు.
అయితే ఇప్పుడు వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి జన్మస్థానం మీదకి బృహస్పతి వచ్చి సువర్ణమూర్తిగా రాశి మీదకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి మంచి బలమైన ఆ, గోచారం ఉంది వీళ్ళకి. అలా చెప్పాలంటే వీళ్ళు దూర ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, వృత్తిరీత్యా కానీ లేదా చదువురీత్యా కానీ ఏ కారణం చేతైనా వీళ్ళకి ధార్మిక చింతన బాగా పెరుగుతుంది. అంటే దూర ప్రయాణాలు ముఖ్యంగా చదువు కోసం వెళ్ళేవి, తర్వాత దైవ దర్శనాల కోసం వెళ్ళేవి, అలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అది ముఖ్యంగా చెప్పాలి వీళ్ళకి. తర్వాత వీళ్ళకి విశ్వాసం, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అయితే వీళ్ళకున్న చిన్న ఇబ్బంది ఏంటంటే మాట్లాడేటప్పుడు సందేహం ఉంటుంది, నేను చెప్పేది కరెక్టే కాదా, ఆ సందేహం అదైతే ఉంటూనే ఉంటుంది. అది కేతు గోచారం వల్ల వచ్చింది, అది వాక్స్థానంలో సింహరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి దానివల్ల వచ్చిన దుష్ప్రభావం అది. అయితే కొంతవరకు బృహస్పతి గోచారం వల్ల అది పోతుంది. తొమ్మిదవ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది. శని భగవాన్ సంచారం 9వ స్థానంలో అంత ప్రమాదకార్యం కాదు వీళ్ళకి, దానివల్ల ఏం ఇబ్బంది లేదు. అయితే 8వ స్థానంలో ఉన్న రాహు వల్ల వీళ్ళకి అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే అనుకోని సంఘటనలు, వాళ్ళు అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకోటి ఉంటుంది, అట్లాంటివి ఉండదు. తర్వాత ఎవరైనా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ అంతగా కలిసి రాకపోవడం, పెట్టకపోవడం బెటర్ అంటారు. అయితే పెట్టకపోవడం కొంచెం తగ్గించుకుంటే మంచిది, రాహు మారిన దాకా. అయితే బృహస్పతి మారడంతో 9వ స్థానం మీద దృష్టి ఉంది కాబట్టి అంతకుముందు కంటే కొంచెం మెరుగవుతుంది వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి అదైతే ఉంది వీళ్ళకి. పైగా చంద్రుడి గోచారం కూడా వీళ్ళకి వేగంగా మారుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఫలితాలు కూడా వస్తాయి. తర్వాత కర్కాటక రాశి మీదకే శుక్రుడు కూడా వస్తాడు వీళ్ళకి, చతుర్థాధిపతి. అది 8వ తారీఖు తర్వాత వీళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంటుంది. బృహస్పతితో కలిసిన శుక్రుడు, ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి అదొక యోగం. దాన్ని బృహస్పతి, శుక్రుడు, బుధుడు ముగ్గురు కలిస్తే దాన్ని సరస్వతి యోగం అంటారు. ఏ జాతకంలో అయితే ముగ్గురు కలుస్తారో దాన్ని సరస్వతి యోగం అంటారు. అది కనుక పంచమ స్థానంలో కానీ చతుర్థ స్థానంలోనే ఉంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, చదువు కూడా బాగా వస్తుంది వాళ్ళకి. వాళ్ళ చదువులో వాళ్ళని మించిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు శాస్త్రాలు బాగా చదువుతారు. తర్వాత ఏ శాస్త్రమైనా సరే వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి. అయితే ఇక్కడ వీళ్ళకి రాశి మీదకే శుక్రుడు వస్తాడు త్వరలో, జూన్ 2nd వీక్లో వస్తాడు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా అది కొంచెం అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా వీళ్ళు చూసుకోవాల్సిన ఆరోగ్యం, తర్వాత మాట గురించి జాగ్రత్తగా వాక్యం చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఆలోచించి మాట్లాడితే మంచిది. మరి గురుగారు, ఈ జూన్ మాసంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? అసలే స్కూల్స్ ఓపెనింగ్ టైమ్, +1 +2 వాళ్ళకి కూడా కాలేజ్ చేంజ్ అవుతూ ఉంటారు. ఒక టెన్షన్ అనేది ఉంటుంది, ఏం తీసుకోవాలి, ఎలా కెరియర్ స్టార్ట్ చేయాలని. మరి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? విద్యార్థులకి మంత్లో ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు విద్యార్థులు తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందంటారు? వీళ్ళకి విద్యకు సంబంధించి శుక్రుడు గోచారం బాగానే ఉందమ్మా వీళ్ళకి, వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది, వీళ్ళకి ఇబ్బంది ఏం లేదు అందులో. ఎందుకంటే శుక్రుడు గోచారం ఏకాదశ స్థానంలో, ఆ తర్వాత ద్వాదశంలో, కొంతమంది విద్య కోసం దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. తర్వాత జన్మరాశి మీద కూడా వస్తుంది కాబట్టి గురువుతో కలిసి వీళ్ళకేం విద్య సంబంధించి ఇబ్బంది వస్తుందని అయితే నేను చెప్పను నేను. వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది, బాగానే ఉంటుంది వాళ్ళకి. కాబట్టి పై చదువులు చదివే వాళ్ళకి వాళ్ళు కోరుకున్న సీట్లు వస్తాయి. తర్వాత ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాడికి ప్రతిఫలం ఉంటుంది, మంచి ర్యాంకులు అవన్నీ వస్తాయి. సో ఆ రకంగా చూస్తే వీళ్ళకి విద్యార్థులందరికీ చాలా బాగుంటుంది. గురుగారు, జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సింహరాశి వారికి ఎలాంటి అద్భుతాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? ఓకే అమ్మా, సింహరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులేనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి పాపం గత కొంతకాలంగా అష్టమ శని నడుస్తుంది వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి. అష్టమంలో శని భగవాన్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళని. పైగా కొన్ని నెలల క్రితం సింహరాశిలోనే గ్రహణం కూడా వచ్చింది. ఆ గ్రహణం తాలూకు దుష్ప్రభావాలు ఇంకా చాలామంది జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పుబ్బ నక్షత్రం వచ్చింది కదా. పైగా ఇప్పుడు ఏమవుతుందంటే జూన్ 2 నుంచి, జూన్ 2వ తారీఖు నుంచి మిథునం నుంచి కర్కాటకానికి బృహస్పతి రావడంతో ఏమవుతుందంటే వీళ్ళకి ద్వాదశ స్థానంలోకి బృహస్పతి వస్తున్నాడు. అయితే రజతమూర్తిగానే వస్తున్నాడు ఆయన. అయితే వీళ్ళకి జన్మజాతకంలో బృహస్పతి బాగలేకపోతే ఇది అనుకూలించదు.
అయినప్పటికీ ద్వాదశ స్థానంలో ఉన్న బృహస్పతి ఏం చేస్తాడంటే ఎక్కువ వాళ్ళ చేత ధనాన్ని ఖర్చు చేయిస్తాడు, అనవసరంగానా లేకపోతే అనవసరంగా అనవసర ఖర్చులు. అయితే కొన్నిసార్లు మంచి పనులకు కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు చేస్తారు, అంటే దైవ కార్యాలకి, శుభకార్యాలకి, తర్వాత దానాలకి, అట్లాంటి వాటికి. అయితే ఇక్కడ ఏమైందంటే అది జన్మజాతకం బట్టి ఉంటుంది. అది ఇక్కడ వీళ్ళకి అష్టమ శని ఉంది. అష్టమంలో శని, ద్వాదశంలో బృహస్పతి ఉండడం అనేది ఒక ప్రత్యేకమైన కాంబినేషన్. అది దేన్ని సూచిస్తుందంటే మామూలుగా అనారోగ్యాన్ని సూచిస్తుంది. ఆసుపత్రి గురించి, ఆరోగ్యం గురించి ఎక్కువ వీళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది మానసిక ఆరోగ్యం కావచ్చు, శారీరక ఆరోగ్యం కావచ్చు. ముఖ్యంగా శారీరక ఆరోగ్యం ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం. అయితే ఆయన రజితమూర్తిగా వస్తున్నాడు కాబట్టి అయితే కొంతవరకు పర్వాలేదు, మరీ అంత ఎక్కువ ఇబ్బంది పట్టేంతగా ఉండదు. అయితే పోయిన నెల కంటే ఈ నెల ఈ సింహరాశి వాడికి కొంత బాగలేదని చెప్పాలి. ఎందుకంటే బలంగా ద్వాదశ స్థానంలో ఎప్పుడైతే బృహస్పతి ఉన్నాడో ఔషధ సేవనం, తర్వాత ఎక్కువ ధనం విపరీతంగా ఖర్చు అయిపోవడం, 10 రూపాయల చోట 100 రూపాయలు ఖర్చు అయిపోవడం, అది కేవలం అది ఆరోగ్యం కోసం, ఇట్లా అనుకోని సంఘటనల కోసం, అట్లాంటి వాటి కోసం ఖర్చు పెట్టాల్సి రావడం అనేది వీళ్ళని బాధ పెట్టే విషయం. కాబట్టి ఆ విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? జూన్ మాసం స్టార్ట్ అవ్వగానే స్కూల్స్ అని, కాలేజెస్ అని హడావిడిగా ఉంటారు విద్యార్థులు. మరి ఎలా ఉంటుంది ఈ మాసం అంతా? వీరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది అంటారు? వీళ్ళకి సంబంధించి ఈ రాశి వారి విద్యార్థులు అంటే కుజుని చూడాలమ్మా, కుజు యొక్క గోచారం చూడాలి. కుజు గోచారం బాగానే ఉంది వీళ్ళకి. అయితే ఆ స్థానాన్ని బృహస్పతి చూడడంతో ఏమవుతుందంటే కొంతవరకు విద్య కోసం ఎక్కువ ధనాన్ని, అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక సీట్ రావడానికి ఎక్కువ డొనేషన్ కట్టాల్సి రావడం, అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. వృత్తి విద్య కోసం వెళ్ళేవాళ్ళు మామూలుగా కొంచెం తేలికగా రావాల్సిన చోట ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి ఆ సీట్ సంపాదించడం, అట్లాంటివి ఉంటాయి. అయితే విద్య బాగానే వస్తుంది, వీళ్ళకి చదువు బాగానే ఉంటుంది. వీళ్ళకి దానికి సంబంధించిన సమస్య అయితే ఏం లేదు వీళ్ళకి. అయితే అష్టమ శని నడుస్తుంది కాబట్టి వీళ్ళకి కలిగే అనారోగ్యం అనేది విద్యకు కొంచెం ఆటంకాన్ని కలిగించే అవకాశం ఉంది. ఆ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు ఈ మాసంలో? ఉద్యోగ రంగంలో వాళ్ళు కొంచెం గడ్డు కాలేదని చెప్పాలమ్మా. ఎందుకంటే అష్టమ శని వల్ల, అష్టమ శని దశమ భావం మీద కూడా దృష్టి ఉంటుంది, శని భగవాన్ దృష్టి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఈ బృహస్పతి గోచరం రాగానే వీళ్ళకి ఉద్యోగం మానివేయడం కానీ లేకపోతే మారాలని కానీ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలామంది కనిపిస్తూ ఉంటుంది. అంటే చేసే వృత్తిలో ఆనందం లేకపోవడము, పై అధికారులతో మాటలు తినడము, తర్వాత వీళ్ళ కృషికి తగినంత గుర్తింపు, ప్రతిఫలం రాకపోవడం, వీటి వల్ల ఏమవుతుందంటే ఉద్యోగం మారిపోదామని, పైగా వీళ్ళకి ఏముంటుందంటే రావాల్సిన ఇంక్రిమెంట్లు రావు వీళ్ళకి. కొంతమంది ఉద్యోగం నుంచి తీసేయడం కూడా జరుగుతుంది ఈ కాలంలో. అలాంటి సమస్యలు కూడా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఓవరాల్గా ఉద్యోగకి కొంత గడ్డుకాలమనే చెప్పాలి. అయితే వ్యక్తిగత జాతకంలో దశ బాగుంటే ఈ తీవ్రత కొంత తగ్గుతుంది. గురుగారు, వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? నిజ జ్యేష్ఠ మాసం కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి ఎలా ఉంటుందంటారు వివాహాల ప్రయత్నాలు చేసే వారికి? వివాహం కొంచెం వెనక ముందు అవుతుందమ్మా వీళ్ళకి, ఎందుకంటే ఆ అష్టమ శని ప్రభావం ఉంది వీళ్ళకి. అయితే కొంచెం గట్టి ప్రయత్నమే చేయాలి ఇప్పుడు వివాహం కావడానికి. అయితే ఈ వృధా ప్రయత్నాలు కూడా చాలా ఉంటాయి వీళ్ళు చేసేవి ఈ వివాహానికి సంబంధించి. ఈ అష్టమ శని వెళ్ళిన దాకా కొంచెం వీళ్ళకి ఇబ్బందినే చెప్పాలి వీళ్ళకి, సింహరాశి వాళ్ళకి. పైగా రాశిలో కేతు ఉన్నాడు, 7వ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈ రాశి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన మ్యాచ్ దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. అంటే వేరే కమ్యూనిటీలో చేసుకుందామనే ఆలోచన కూడా వీళ్ళకి వస్తుంది, కానీ అది ముందుకెళ్ళదు. దానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. గురుగారు, ఈ జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలో జూన్ 2కి గురుగ్రహ సంచారం జరగబోతుంది కదా, మరి ఈ గురుగ్రహ సంచారం వల్ల కన్యా రాశి వారికి ఎలా కలిసి వస్తుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు కన్యా రాశి వారు? కన్యా రాశి వారికి మే నెల కంటే జూన్ నెల ఎక్కువ ప్రభావవంతంగా ఉందనే చెప్పాలి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే శనిగ్రహం, శని భగవాన్ యొక్క సంచారం, బృహస్పతి సంచారం, రాహుకేతువుల సంచారం, రాష్ట్రాధిపతి బుధుడు
బుధుడి సంచారం కూడా మెరుగవుతోంది. ఈ నెలలో బృహస్పతితో పాటు బుధుడి సంచారం కూడా మెరుగుతోంది. అంటే 11వ స్థానానికి 10వ స్థానానికి 9వ స్థానంలో సంచరిస్తాడు ఆయన, దానివల్ల మెరుగుతుంది. ఓవరాల్గా కన్యా రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి జూన్ నెలలో. ఎలా అంటే ఏకాదశంలోకి బృహస్పతి వస్తాడు, 11వ స్థానంలోకి వస్తాడు ఆయన లోహమూర్తిగా వస్తున్నప్పటికి కూడా ఏకాదశంలో ఉంటాడు కాబట్టి ఆయన ఇవ్వాల్సిన ఫలితాలు ఇస్తాడు. జన్మజాతకంలో బృహస్పతి బలంగా ఉంటే ఏకాదశంలో గోచారంలో గురువు మంచి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా వాళ్ళకి జన్మజాతంలో గురు మహర్దశ నడుస్తుంటే ఇంకా బాగుంటుంది. అయితే ఇక్కడ వీళ్ళకి 7వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది, 6వ స్థానంలో 6వ స్థానంలో రాహు సంచారం, 12వ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది ఇక్కడ వీళ్ళకి. వీళ్ళకి ఈ సమయంలో జూన్లో వీళ్ళకి లాభాపేక్ష చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏ పని చేసినా ముందుకు వెళ్తుంది డెఫినెట్గా వీళ్ళకి. ముఖ్యంగా వివాహాలు కాని వాళ్ళకి అవి ముందుకెళ్ళడం చాలా బాగా అవుతుంది. అందుకని బుద్ధి సంచారం కూడా బాగుంది వీళ్ళకి సంచారం. తర్వాత వీళ్ళు వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళకి వాళ్ళు కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలని అంటే రాబడి పెరుగుతుంది వీళ్ళకి. వృత్తి ద్వారా వచ్చే రాబడి వీళ్ళకి పెరుగుతుంది. ఎందుకంటే దశమం నుంచి ఏకాదశానికి బృహస్పతి వస్తారు కాబట్టి ఆయన వస్తూ వీళ్ళకి మంచి రాబడి తీసుకొస్తాడు. దాంతోపాటు వీళ్ళకి దైవ చింతన కూడా బాగా పెరుగుతుంది. వీళ్ళు ఎక్కువ పిల్గ్రిమేజ్కి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటారు, అదే పుణ్యతీర్థాలకు వెళ్దామని అక్కడికి వెళ్ళి వాళ్ళు దైవ దర్శనం చేసుకొని దాని ద్వారా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళకి ఓవరాల్గా చూస్తే వీళ్ళకి మోర్ దాన్ 75%, 80% బాగుంటుందని చెప్పాలి వీళ్ళకి. గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ జూన్ మాసంలో? ముఖ్యంగా విద్యార్థులకి ఈ మాసంలో పాఠశాలలన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. +1 +2 వాళ్ళకి కాలేజెస్ హడావిడిగా ఉంటారు, ఒక టెన్షన్తో ఉంటారు ఓవరాల్గా చూసుకుంటే. మరి విద్యార్థులకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటారు? ఎలా ఉంటాయి ఈ మాసం? అంటే ఫస్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ కాబట్టి ఓపెన్ అవుతూ ఉంటుంది, కాలేజెస్ అయినా స్కూల్స్ అయినా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థులకి కలిసి వస్తుంది అంటారు? విద్యార్థులకి అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే 4వ స్థానంలో బృహస్పతి ఏకాదశంలోకి వెళ్తున్నాడు కాబట్టి, సంక్రమణిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి చదువు మీద ఆసక్తి రావడం, స్కూల్కి వెళ్ళాలని తపన ఉండడం, తర్వాత చదువుకున్నప్పుడు వాళ్ళకి ఏకాగ్రత బాగా కుదరడం అనేవి బాగా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి తద్వారా వీళ్ళకి చదువు కూడా బాగా అవుతుంది ఈ రాశి వాళ్ళకి, విద్యార్థులందరికీ. తర్వాత ఎవరైనా పోటీ పరీక్షలు రాసే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు బాగా ఉత్తీర్ణత వాళ్ళు సాధిస్తారు. దానిలో విద్యార్థులకు ఓవరాల్గా చూస్తే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ గోచారం. అయితే వీళ్ళు ట్రావెల్స్లో వాటిలో వీళ్ళెప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. శని సంచారం వల్ల కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. గురుగారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగం ఉంటుంది కదా, ఉద్యోగం రాకుండా ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఆ ఉద్యోగం వస్తుందమ్మా, ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే 10వ స్థానం నుంచి 11వ స్థానానికి 11వ రాశిలోకి బృహస్పతి సంచారం ఉండడం వల్ల వీళ్ళు వృత్తి నుంచి వచ్చే రాబడి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగాలు రాని వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, ఎక్కువ గుర్తింపు రావడం అలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. తద్వారా వాళ్ళు ఎక్కువ సంతోషంగా ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఎక్కువ సంతోషం, ఎందుకంటే వాళ్ళకి 7వ స్థానంలో శని సంచారం వల్ల వాళ్ళు చేసే వ్యాపారంలో అభివృద్ధి రావడం, బృహస్పతి వల్ల రాబడి రావడం, ఇన్ని కలిసి వాళ్ళకి వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఉద్యోగం చెప్పాలి, ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి కాలం అనే చెప్పాలి. దానికి వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం ఉన్నదమ్మా. 7వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది కాబట్టి కొంచెం డిలే అయినా సరే గట్టి ప్రయత్నం చేస్తే అవుతుంది. ఎందుకంటే 7వ వీళ్ళకి బృహస్పతి ఏకాదశంలో ఉన్నాడు, ఏకాదశంలో బలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు చూసిన సంబంధాలు ముందుకెళ్లే అవకాశం ఉంది. అయితే శని భగవాన్ సంచారం వల్ల, శని భగవాన్ కన్యా రాశి వాళ్ళకి కారకుడే అయితే ఆయన హాని చేయడు కాబట్టి కొంచెం డిలే చేసినా కూడా అది ముందుకు వెళ్ళి వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సంతాన యోగం ఉందంటారా గురుగారు? మరి ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి సంతానం కూడా బాగానే ఉంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే వీళ్ళ సంతానానికి దాన్ని చూడడానికి సంతానం పంచమ భావం చూడాలి. పంచమ భావం అధిపతి శని భగవానుడు 7వ ఉన్నాడు, ఆయన మీద గురు దృష్టి ఉంది. గురు దృష్టి ఉంది కాబట్టి పోయిన నెల కంటే, మే నెల కంటే ఈ నెలలో వాళ్ళ సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పాలి. న్యాచురల్ మెథడ్స్ కానీ వేరే మెథడ్స్ అయినా సరే వాళ్ళు ఫలిస్తాయి అన్నమాట. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు కన్యా రాశి వారికి? కుటుంబ వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఏకాదశంలోకి శుక్రుడు కూడా 8వ జూన్ 8వ వస్తాడు కాబట్టి కుటుంబంలో
అందరిలో రాబడి పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన చాలా పెరిగి వాళ్ళు సంతోషంగా వేరే ప్లేసెస్ కూడా వెళ్ళి విహారయాత్రలకు వెళ్ళి అందరు కలిసి సంతోషంగా గడిపించే అవకాశం కూడా ఎక్కువ ఉంది కాబట్టి వాతావరణం చాలా బాగుంటుందని చెప్పాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలో జూన్ 2 నుంచి గురు గ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఆ సంచారం వల్ల ఎలాంటి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయంటారు? అలాగేమ్మా, ఈ జూన్ నెలలో గోచారం వల్ల, బృహస్పతి గోచారం వల్ల అత్యధికంగా లాభం పొందే వాళ్ళు తులారాశి వాళ్ళు కూడా ఒకరు. కారణం ఏంటంటే వీళ్ళకి బృహస్పతి గోచారం మెరుగవుతోంది వీళ్ళకి. ఇప్పుడు ఆయన బృహస్పతి దశమ స్థానంలోకి వస్తున్నాడు, దశమ రాశిలోకి వస్తున్నాడు, 9 నుంచి దశమంలో వస్తున్నాడు కాబట్టి ఆయన దానికి సంబంధించిన ఫలితాలను ఇస్తాడు. ఇప్పుడు శని భగవాన్ సంచారం కూడా షష్టమ స్థానంలో, 6వ స్థానంలో ఉంది వీళ్ళకి, బాగుంది. తర్వాత పంచమ స్థానంలో రాహు, తర్వాత ఏకాదశ స్థానంలో కేతు సంచారం ఉంది. అయితే వీళ్ళకి రాష్ట్రాధిపతి శుక్రుడు సంచారం కూడా బాగానే నడుస్తుంది వీళ్ళకి. ముఖ్యంగా వీళ్ళకి చెప్పాలంటే వృత్తిలో బాగా ఎదుగుదల ఉంటుంది వీళ్ళకి, వీళ్ళు చేసే పనుల్లో బాగా ఎదుగుదల ఉంటుంది. దశమ స్థానానికి బృహస్పతి వస్తాడు, పైగా శత్రుస్థానంలో, ఆరోగ్య స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది. ఆయన వీళ్ళకి సర్వీస్ మ్యాటర్స్ అన్నీ బాగా ఉంటాయి. అంటే సర్వీస్ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది, వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, కొత్త కొత్త అవకాశాలు వాళ్ళకి వస్తాయి. అయితే బృహస్పతి గోచారం ద్వారా వీళ్ళకి జరిగేది ఏంటంటే వీళ్ళ ఎదుగుదలను చూసి వీళ్ళ కులీగ్స్, వీళ్ళ పక్కన ఉండేవాళ్ళు వీళ్ళకు ఎక్కువ మంది శత్రువులయ్యే అవకాశం ఉంది వీళ్ళకి. అది కొంచెం ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. దాని ద్వారా అది శని భగవాన్ కంట్రోల్ చేస్తాడు. దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది వీళ్ళకి. అయితే కొంత వీళ్ళకి ఏమిటవుతుందంటే మిత్రుల ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంటే మనస్పర్ధలు వచ్చి వాళ్ళ ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అయితే ఉంది వీళ్ళకి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు. సంతానానికి సంబంధించి కొంచెం వీళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది, వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం, తర్వాత పిల్లలు కుటుంబంలో వాళ్ళు వినకపోవడం, తద్వారా వచ్చే సమస్యలు ఉంటాయి. కానీ మిగతావి మాత్రం బాగానే ఉంటాయి. అంటే వృత్తి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటాయి. తర్వాత రాబడికి సంబంధించి, వృత్తికి సంబంధించి, తద్వారా వచ్చే రాబడికి సంబంధించి అంతా బాగానే ఉంటుంది వాళ్ళకి. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? పాఠశాలలు ఓపెన్ అవుతుంటాయి జూన్ మాసంలో, హడావిడిగా ఉంటారు. +1 +2 వాళ్ళకి కూడా ఒక టెన్షన్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్కి వెళ్ళాలి ఏంటి అని చెప్పి. సో విద్యార్థులకు ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది? విద్యార్థులకి ప్రతికూలంగా అయితే ఏం లేదు. విద్యార్థులకు సంబంధించి ఇక్కడ తులారాశి వాళ్ళకి శని భగవానుడు కారకుడు, ఆయన షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆ గోచరం బాగానే ఉంది వీళ్ళకి. అయితే కొంత కాంపిటీషన్ వాళ్ళు ఫేస్ చేస్తారు. అంటే స్కూల్లో ప్రథమ శ్రేణిలో వచ్చే వాళ్ళకి అలాంటి వాళ్ళకి కనిపించడం, దాని ద్వారా వాళ్ళు కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడం అట్లాంటివి ఉంటాయి. అయితే వీళ్ళకి గోచారం బాగుంటుంది, శని భగవాన్ గోచారం బాగుంటుంది, వాళ్ళు నెగ్గుతారు, ఏ పని చేసినా నెగ్గుతారు. కాబట్టి విద్యార్థులకి చేసిన పనికి ఫలితం బాగా ఉంటుంది, రాణిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉంటాయి, ఈ సమయం మంచిదంటారా? ఏదైనా ఆఫర్ వస్తే వెళ్ళడం కానీ అలా చేయొచ్చా, లేకపోతే వద్దు ఈ మాసం అంతా ఇక్కడే ఉండడం బెటర్ అంటారు? ఉద్యోగం వాళ్ళ ప్రయత్నాలు కొంచెం స్లోగా మూవ్ అవుతాయి వీళ్ళకి కూడా. అయితే సర్వీస్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. అంటే సర్వీస్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. బృహస్పతి గోచారము, తర్వాత శని భగవాన్ గోచారం కూడా బాగుంది కాబట్టి సర్వీస్ రిలేటెడ్ జాబ్స్ అయితే వీళ్ళకి వస్తాయి ఫాస్ట్గా. అలా కాకుండా వేరే రంగంలో ఉన్న వాళ్ళకి, ఫార్మా కానీ లేకపోతే టీచింగ్లో కానీ ఇట్లాంటి ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. దానికి సంబంధించి ఒక నెల సమయం ఆగితే వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. వివాహ యోగం ఉందంటారా? మరి వివాహ యోగము జూన్ మధ్య నుంచి అమావాస్య తర్వాత బాగానే ఉంటుంది, ముందుకెళ్తాయి అన్నీ చేసేవాళ్ళు ఉంటాయి, చేసినట్టు బాగానే ఉంటుంది. అంటే అప్పుడు కుదిరే అవకాశం ఉంది, పైగా అయ్యే అవకాశం కూడా ఉంది. గురుగారు, మరి సంతాన యోగం ఉందంటారు? సంతాన యోగం ఉంది, కానీ వాళ్ళ ద్వారా వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. అంటే కొంతమందికి డెలివరీ టైం ఉన్న వాళ్ళకి సంతానం కలగడం, వాళ్ళు కలిగిన వెంటనే వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోవడం, కొంతకాలం ఆసుపత్రిలో ఉంచాల్సి రావడం, ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన అనారోగ్యం,
అట్లా కొంచెం పెద్దవాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట వినకపోవడం, వాళ్ళ ద్వారా సమస్యలు, ఇట్లాంటివి కొంచెం ఆందోళన ఉంటుంది సంతానం విషయంలో. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుటుంబ వాతావరణం జూన్ 15 తర్వాత నుంచి బాగుంటుందమ్మా వీళ్ళకి. జాగ్రత్తలు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీళ్ళు చేసుకుంటే అది చాలా మెరుగవుతుందని చెప్పొచ్చు దానికి. గురుగారు, ఈ మాసంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు చేయొచ్చు అంటారా? కొంత వేచి చూస్తే మంచిది 15వ తారీఖు దాకా. ఎందుకంటే బృహస్పతి గోచారం దశమస్థానం ఉంది, ఏకాదశిలో లేదు వీళ్ళకి. అయితే శని భగవాన్ సంచారం బాగానే ఉంది కాబట్టి అగ్రెసివ్గా వెళ్లకుండా కొంచెం కన్జర్వేటివ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీళ్ళు మంచిది. గృహయోగం, వాహన యోగం ఉందంటారా? గృహ యోగం, ఈ వాహన యోగం సంబంధించి చూస్తే వీళ్ళకి శని భగవానుడు 6లో ఉన్నాడు కాబట్టి ఆ యోగం ఉన్నది, కానీ తద్వారా వచ్చే సమస్యలు కూడా ఉన్నాయి వీళ్ళకి. అంటే గృహం కొనుక్కునేప్పుడు వీళ్ళు ప్రాపర్గా వాస్తువుని చూసుకోవాలి. వాహనం కొనుక్కునేప్పుడు వీళ్ళకి సరిపోయిన వాహనం తీసుకోవడం అలాంటిది చేయాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే వాహనం ద్వారా, గృహం ద్వారా వచ్చే అనారోగ్య అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఏంటంటే శని భగవానుడు రాశి మారిన దాకా కొంచెం ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. యోగం ఉందా అంటే యోగం ఉంది, కానీ అది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం చెప్పొచ్చు. విదేశీ యోగం కూడా ఉందంటారా? వృత్తిరీత్యా అయితే ఉందమ్మా వీళ్ళకి. వృత్తిరీత్యా 9వ స్థానం నుంచి 10వ స్థానానికి బృహస్పతి మారుతున్నాడు కాబట్టి వృత్తిరీత్యా వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం. పైగా ఏంటంటే ఏకాదశిలో కేతు సంచారం ఉంది. తర్వాత ద్వాదశాధిపతి బుధుడు నవమంలోకి వస్తున్నాడు, నవమి దశమంలోకి వస్తున్నాడు. కాబట్టి వృత్తిరీత్యా వెళ్ళే అవకాశాలు ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. వ్యాపార రీత్యా కాకుండా వృత్తిరీత్యా వెళ్ళే అవకాశాలు. వ్యాపారులకు మాత్రం ఉండకపోవచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ వృత్తిరీత్యా ఉద్యోగం చేయడానికి వాళ్ళకి వేరే దేశాల పని ఉండి అక్కడికి వెళ్ళి అది పూర్తి చేసుకుని వచ్చే వాళ్ళకి విదేశీ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. గురుగారు, ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ 2కి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి దీని వల్ల వృశ్చిక రాశి వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం బాగుంటుందంటారు? మంచి ప్రశ్న అమ్మా. వృశ్చిక రాశి వాళ్ళు పోయిన నెల కంటే ఈ నెలలో ఈ గ్రహ గోచారాల వల్ల ఎక్కువ లాభాన్ని పొందుతారు. అయితే ఆ నిర్ణయానికి వచ్చే ముందు జన్మజాతకం కూడా కలిపి చూసుకుంటే మంచిది. వీళ్ళకి గోచారం ఎలా ఉందంటే జూన్ నెలలో 5వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది, 4వ స్థానంలో రాహు. ఇప్పుడు బృహస్పతి 2వ తారీఖు జూన్ 2న 8వ నుంచి 9కి సంక్రమణం అవుతుంది. తర్వాత కేతు సంచారం 10వ స్థానంలో ఉంది వీళ్ళకి. ఈ 4 గ్రహాలు ముఖ్యంగా తీసుకోవాలి. తర్వాత వీళ్ళ రాస్యాధిపతి కుజుడు గోచారం కూడా బాగానే ఉంటుంది. గోచారం వీళ్ళకి 7వ స్థానానికి కూడా వెళ్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి ధనానికి సంబంధించి, రాబడికి సంబంధించి బాగానే ఉంటుంది వీళ్ళకి. మంచి దూర ప్రయాణాలు చేస్తారు, వృత్తి సంబంధించిన దూర ప్రయాణాలు చేస్తారు, రాబడి బాగా పెరుగుతుంది వీళ్ళకి. తర్వాత అయితే వీళ్ళు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా వాహనాలు నడిపేప్పుడు, రియల్ ఎస్టేట్ రంగం అట్లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండే మంచిది. ఎందుకంటే అక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. తర్వాత సంతానం ద్వారా కొంత అశాంతి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది శని భగవాన్ని మన శనీశ్వరుడు గోచారం ద్వారా. అయితే వాళ్ళకి సంబంధించిన వాటిలో ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. ఎలాంటి ఆందోళన అంటే వాళ్ళని ఏదైనా విషయం మీద వాళ్ళని కన్విన్స్ చేయాలంటే కష్టంగా ఉంటుంది, కన్విన్స్ చేయలేరు. సంతానం రావాల్సిన వాళ్ళకి డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి డిలే అయిపోవడము, తర్వాత చిన్న పిల్లలతో వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం వల్ల వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి రావడము, తద్వారా వచ్చే అశాంతి కొంచెం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో చేస్తారు. 9వ స్థానంలో బృహస్పతి సంక్రమణం ద్వారా ఏం చేస్తారంటే ఎక్కువ దూరాలు వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వాటికి సంబంధించి చేస్తారు. వృత్తిపరంగా కొంచెం వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే 10వ రాశిలో కేతు సంచారం ఉంది. అక్కడ వీళ్ళకి వృత్తిపరంగా వీళ్ళకి ఇచ్చే పని పరంగా కొంత కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది వీళ్ళకి. ఆ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఇష్టమైన పని
వీళ్ళకి రాకపోవడం, వచ్చిన పని మీద వీళ్ళకి ఆసక్తి లేకపోవడం, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని వాళ్ళు ఏంటంటే కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా వాళ్ళు నియంత్రణ చేసుకోవచ్చు. వాళ్ళు గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో విద్య పాఠశాలలు ఓపెన్ అవుతూ ఉంటాయి, +1 +2 వాళ్ళు కాలేజ్లో జాయిన్ అవుతూ ఉంటారు కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న విద్యార్థులకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎలా ఉంటే బాగుంటుందంటారు విద్యార్థులకి ఈ మాసంలో? విద్యార్థులకు ఏమవుతుందంటే కొంచెం పాఠశాలకు వెళ్ళడానికి కొంచెం ఆసక్తి తగ్గుతుంది వాళ్ళకి. పంచమ స్థానంలో శని సంచారం వల్ల పంచమ రాశిలో కొంచెం ఆసక్తి తగ్గుతుంది. అయితే వెళ్ళరని కాదు, వాళ్ళ అభ్యాసం అంటే లెర్నింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఆ విషయంలోనే వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం ఆందోళన పడతారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళని మారాన్ చేస్తారు, వాళ్ళు స్కూల్కి పంపించడం కొంచెం కష్టపడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ సరిగా చేయరు. ఆ విషయంలో వాళ్ళని కన్విన్స్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కొంచెం స్లోగా ఉంటారు. కాబట్టి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఈ విషయంలో కొంచెం ఆందోళన పడతారు. అయితే స్కూల్స్ ఓపెన్ అయినా వీళ్ళు స్కూల్కి వెళ్తారు, కానీ కొంచెం స్లోగా ఉంటుంది లెర్నింగ్ ప్రాసెస్. కొంచెం బద్ధకంగా ఉంటుంది. మారం చేస్తారు, స్కూల్కి వెళ్ళి మారం చేస్తారు. వాళ్ళ తల్లిని గట్టిగా కన్విన్స్ చేసి తీసుకెళ్ళి స్కూల్లో డ్రాప్ చేయడం, అక్కడ ఉండడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. గురుగారు, మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి జూన్ 15 తర్వాత కొంచెం బాగుంటుందమ్మా. అప్పటిదాకా ఏమవుతుందంటే రవి గోచారం కూడా చూసుకోవాలి. అప్పుడు రవి గోచారం సప్తమంలోకి వెళ్తాడు, అక్కడి నుంచి అష్టమంలోకి వెళ్తాడు. 15 నుంచి కొంతకాలం బాగుంటుంది. ఆ తర్వాత అష్టమంలోకి వెళ్ళినప్పుడు, రవి అష్టమంలోకి వెళ్ళినప్పుడు కొంచెం ఉద్యోగ చేసేవాళ్ళకి కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అయితే దూర ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి, అంటే వేరే దేశాల్లో పనిచేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఈ సమస్య ఉండకపోవచ్చు. బృహస్పతి గోచారం వాళ్ళకి బాగుంటుంది, తద్వారా వాళ్ళు ఎక్కువ లాభాన్ని పొందుతారు. కాబట్టి వాళ్ళకి ఈ సమస్య వచ్చే అవకాశం లేదు. గురుగారు, మరి వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం గురించి వీళ్ళకి చూడాలంటే శుక్ర గోచారం చూడాలి. శుక్ర గోచారం వీళ్ళకి 15వ తారీఖు దాకా కొంచెం బాగుందమ్మా. 15 తారీఖు నుంచి ఒక 15 రోజులు గ్యాప్ తర్వాత జూలై మాసంలో వీళ్ళకి బాగుంటుందని చెప్పాలి. జూన్ మాసంలో కొంచెం అవకాశాలు తక్కువని చెప్పాలి వీళ్ళకి. అంటే అప్పుడు ప్రయత్నం చేస్తే కొంచెం ముందుకు వెళ్తాయి. అది పూర్తిగా కన్ఫర్మ్ అయ్యి వివాహం కావడం కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. మరి ప్రేమికులకు కూడా ఎలా ఉంటుందంటారు? ప్రేమికులకి కొంచెం డిలే వస్తుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఆశించిన అంత వేగంగా పనులు ముందుకెళ్ళవు. పంచమ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది ఇప్పుడు. దాని ద్వారా ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ వస్తాయి. దాని ద్వారా ఏంటంటే కొంత గొడవలు అవడము, ఆగిపోవడము, తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అయిపోవడం, అట్లాంటి సంబంధించి వస్తాయి. అవి వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే గురు గోచారం బాగుంది కాబట్టి అది ముందుకెళ్ళే అవకాశం ఉంది కొంచెం. గురుగారు, జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? ఈ జూన్ 2కి గురుగ్రహ సంచారం జరుగుతుంది, మరి దాని ప్రభావం వీళ్ళపైన ఎలా ఉంటుందంటారు? సరేమ్మా, ఇది మకర రాశి శని భగవానికి సంబంధించిన రాశి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మకర రాశిలో బృహస్పతి నీచంలో ఉంటాడు. ఇప్పుడు ఉచ్చులోకి వస్తున్నాడు, అంటే డైరెక్ట్గా రాశిని చూస్తాడు. ఇప్పుడు వచ్చి 7th ప్లేస్లో ఉండే. సో మన శని భగవానుడు 3వ రాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు 2లో ఉన్నాడు, కేతు 8లో ఉన్నాడు. ఇది వీళ్ళకి ఓవరాల్గా గ్రహస్థితి. ముఖ్యంగా వీళ్ళకి చెప్పుకోదగ్గ గ్రహ గోచారం ఏంటంటే శని భగవానుది, బృహస్పతిది, రెండింటి గురించి చెప్పుకోవాలి. వీళ్ళకి శని భగవాన్ సంచారం బాగానే ఉంది వీళ్ళకి, అది యోగిస్తుంది వీళ్ళకి. 3వ స్థానంలో ఉన్న శని భగవాన్ వీళ్ళు ఏం చేస్తాడు, వీళ్ళకి అన్ని రంగాల్లోనూ వీళ్ళకి కమ్యూనికేషను, తర్వాత వీళ్ళ తోబుట్టువులతో రిలేషన్స్, తర్వాత వీళ్ళు అనుకున్నది చేయగలడం, ధైర్య సాహసాలు, కమ్యూనికేషను, ఇవన్నీ బాగానే ఉంటాయి వీళ్ళకి. ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే వీళ్ళతో కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి. ఎందుకు 2వ స్థానంలో రాహు సంచారం ఉంది. అయితే రాహు మీద మొన్నటిదాకా గురు దృష్టి ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఆ దృష్టి శని భగవాన్ వైపు మళ్ళీంది. ఇప్పుడు ఈ సంక్రమణం ద్వారా జూన్ 2వ తారీఖు ఏమవుతుందంటే ఆయన కర్కాటకంలోకి రాగానే అప్పటిదాకా రాహు మీద ఉన్న దృష్టి ఏమవుతుందంటే శనిశ్చర్ మీదకి మళ్ళుతుంది. దాంతో ఏమవుతుంది, రాహు ఇచ్చే దుష్పరిణామాలన్నీ, దుష్ప్రభావాలన్నీ వస్తాయి వీళ్ళ మీదకి. అంటే రెండో రాశిలో రాహు సంచారం వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి కుటుంబపరమైన సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి.
అంటే జాతకంలో వ్యక్తిగత జాతకంలో రాహు పరిస్థితి బాగాలేకపోయినా, రాహు మహర్దశ నడుస్తున్నా లేదా రాహు అంతర్దశ నడుస్తున్నా కూడా వీళ్ళు కుటుంబ కలహాలు, ఒకరికొకరి మధ్య కలహాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ధనం విషయంలో ఎక్కువగా ఆశపడడం, ధనాన్ని పోగొట్టుకోవడం, బెట్టింగ్ల జోలికి వెళ్ళడం, వాటిలో డబ్బులు పోగొట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏంటంటే మాటలో కరుకుతనం కొంచెం ఎక్కువ అవుతుంది వాళ్ళకి. కరుకుతనం అంటే రఫ్గా ర్యాష్గా మాట్లాడడం. దానివల్ల ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు బాధపడి మాట్లాడడం మానేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివి కూడా కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. అయితే సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ గురు భగవానుడు బృహస్పతి రాశి మీదకి దృష్టి ఉంది ఆయనకి. ఇప్పుడు దృష్టి ఉండడంతో ఏమవుతుందంటే వీళ్ళకి కొంతవరకు దుష్ప్రభావాలు తగ్గిపోతాయి వీళ్ళకి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో, స్పౌస్తో రిలేషన్స్ బాగుంటాయి, రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళ వ్యాపారం సంబంధించిన పార్ట్నర్స్తో, ఇంట్లో జీవిత భాగస్వామితో, తర్వాత వ్యాపారం సంబంధించిన రాబడి అట్లాంటివి పెరిగే అవకాశం ఉంది ఈ దృష్టి వల్ల. అయితే రాహు వల్ల ఇబ్బందులు, కేతు వల్ల ఏమవుతుందంటే కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు గురుగారు? ఈ మాసంలో చాలా మంది స్కూల్స్ లో జాయిన్ అవుతూ ఉంటారు, కాలేజ్ లో జాయిన్ అవుతూ ఉంటారు కదా, మరి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? విద్యార్థులకి మొదట్లో బాగానే ఉంటుందమ్మా. జూను మొదటి 2 వారాల్లో కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఆసక్తి చూపిస్తారు. తర్వాత గోచారం మారగానే కొంచెం ఆసక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళకి శని భగవాని గోచారం బాగుంది కాబట్టి వీళ్ళకి పక్క వాళ్ళతో, సహ విద్యార్థులతో మంచి సంబంధాలు ఉంటాయి వీళ్ళకి. తద్వారా వాళ్ళ లెర్నింగ్, వీళ్ళ అభ్యాసం చాలా బాగా పెరుగుతుంది. పైగా గురుదృష్టి రాశి మీద వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన మనశ్శాంతి కూడా వీళ్ళకి బాగా ఉండి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే వేరే గ్రహ గోచారాలు అనుభవించకపోయినా కూడా ఈ 2 గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ రంగంలో వాళ్ళకి జూన్ 3వ వారం నుంచి కొంచెం బాగుంటుంది. మా వాళ్ళకి గోచారం మారుతుంది. ఉద్యోగం ఉన్న వాళ్ళకి కుజ గోచారం చూసుకోవాలి. వాళ్ళకి ఆ గోచారం మారగానే వీళ్ళకి బాగానే ఉంటుంది. శని భగవాన్ కూడా బాగా సపోర్ట్ చేస్తాడు ఉద్యోగ విషయంలో. తర్వాత ఉద్యోగం సంబంధించిన ట్రావెల్స్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అయితే అది వేరే దేశానికి కాకపోవచ్చు, ఉన్న ప్లేస్లోనే దగ్గర ప్లేస్లోనే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అటు ఇటు తిరిగే అవకాశాలు ఉన్నాయి. సప్తమంలో బృహస్పతి రావడంతో అలాంటివన్నీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. గురుగారు, వివాహ యోగం ఉందంటారా? ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా, వివాహ యోగం ఉందంటారా? ఈ నిజ జ్యేష్ఠ మాసం కూడా ప్రారంభం అవుతుంది ఈ జూన్ మాసంలో, మరి ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? వివాహం ముందుకెళ్ళే అవకాశం ఉంది సప్తమంలో బృహస్పతి చూపు వల్ల. అయితే వివాహ విషయంలో వీళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ బాగా వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ తోబుట్టువుల నుంచి, తర్వాత దూర ప్రాంతంలో ఉన్న వీళ్ళ స్నేహితుల నుంచి, తర్వాత వీళ్ళ గురువుల నుంచి, స్పిరిచువల్ గురువుల గురించి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు వివాహం కావడంతో. మొన్నటిదాకా మే నెలలో బృహస్పతి 6వ స్థానంలో 7వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి, సప్తమ స్థానంలో బృహస్పతి చాలా బలంగా ఉన్నాడు కాబట్టి పెళ్లి కానీ ఎంత ముందు కేసులు అయినా సరే చాలా ముందుకెళ్ళి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే పెళ్లికి జ్యేష్ఠ మాసం వచ్చిన దాకా ముహూర్తాలు లేవు కాబట్టి ఆ సమయంలో పెళ్లి ముహూర్తాలు ఎంచుకునే అవకాశం కూడా ఉంది వీళ్ళకి. గురుగారు, ఈ జూన్ మాసంలో విశేషంగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ 2 కి గురుగ్రహ సంచారం జరగబోతుంది కాబట్టి దీని ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుంది? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కుంభరాశి వారికి ఈ జూన్ మాసం కలిసి వస్తుంది అంటారు? కుంభరాశి కూడా శని భగవాన్ సంబంధించిన రాశి. ఆయన అందుకని శని భగవాని ట్రాన్సిట్ గోచారం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. ఇప్పుడు ఈ జూన్ మాసంలో వీళ్ళ గోచారం చూస్తే రాశిలో రాహు సంచారం ఉంది, 2వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది. తర్వాత 5 నుంచి 6కి 6వ స్థానానికి, 6వ స్థానానికి బృహస్పతి మారుతున్నాడు. తర్వాత 7వ స్థానంలో కేతు సంచారం ఉంది. ఇది ఓవరాల్గా వీళ్ళ గ్రహస్థితి. వీటిని బట్టి వీళ్ళ గోచార ఫలితాలు చూసుకోవాలి. అయితే వ్యక్తిగత జాతకంలో రాహు సంబంధించిన కానీ, శని భగవాన్ సంబంధించిన కానీ, లేదా గురువు సంబంధించిన కానీ, మహర్దశలు కానీ అంతర్దశలు కానీ నడుస్తూ ఉంటే ఈ గోచార ప్రభావం వాళ్ళ మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాశి వాళ్ళు రాశిలో రాహు సంచారం నడుస్తుంది కాబట్టి కొంత
అశాంతి ఎక్కువ వీళ్ళ ఉంటుంది. పైగా వీళ్ళకి ఈల్నాట్స్ శని సమయం కూడా వీళ్ళకి 2వ స్థానంలో ఈల్నాట్స్ శని ఉంది, 2 రాశిలో నడుస్తుంది, చివరిలో ఉంది ఈల్నాట్స్ శని. కాకపోతే దాన్ని బట్టి ఏమిటవుతుందంటే కుటుంబంతో సంబంధించిన విషయాల్లో కొంచెం ఆందోళన, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంత జాప్యం, అంటే కొంచెం డిలేస్ అవుతూ ఉంటాయి వీళ్ళకి. ధనం రావాల్సిన చోట కూడా ఆగిపోవడం, తర్వాత వ్యవహారాలు ముందుకు వెళ్ళిపోవడం అలాంటివి ఉంటాయి. తర్వాత రకరకాల కారణాల వల్ల వీళ్ళు అప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా జూన్ మొదటి వారం నుంచి వీళ్ళు చేసే అప్పుల శాతం పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే రాబడి తగ్గిపోవడం వల్ల అప్పులు ఎక్కువ చేయాల్సి వస్తుంది. అది బృహస్పతి గోచారంలో వచ్చే పరిస్థితి అది. తర్వాత ఏంటంటే వీళ్ళ జీవిత భాగస్వామితో కొంచెం కన్ఫ్యూషన్స్, పొరపత్యాలు రావడం, తర్వాత అవి కొంచెం వీళ్ళకి అనుకూలంగా లేకపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా వీళ్ళకి చెప్పాలంటే ప్రస్తుత గోచారం వీళ్ళకి అంత బాగలేదు ఈ కుంభరాశి వాళ్ళకి. కానీ అందుకని వీళ్ళు దానికి తగిన పరిహారాలు చేసుకోవాలి. శని భగవాన్ సంబంధించిన పరిహారాలు, బృహస్పతి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కొంత మార్పు వస్తుంది. అయితే వీళ్ళకి ఏంటంటే కుంభరాశి వాళ్ళకు ఉన్న ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే బృహస్పతి సువర్ణమూర్తిగా ఉన్నాడు 6వ స్థానంలో ఉన్నప్పుడు. బాగుంటుందా అంటే 6వ స్థానంలో ఉన్న బృహస్పతి యోగించడు మామూలుగా. అయితే సువర్ణమూర్తి కాబట్టి ఆయన యొక్క దుష్ప్రభావం తక్కువ ఉంటుంది. ఆ విషయంలో కొంత వీళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి ప్రస్తుతానికి. ఏల్నాట్స్ అనే ప్రభావం ఉన్నప్పటికి కూడా కొంతవరకు సువర్ణమూర్తిగా ఉన్న గురువు కొంతవరకు కాపాడతాడు. మరి గురుగారు విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకమ్మా ఇది జూన్ రెండవ వారం నుంచి బాగుంటుంది. మొదటి వారం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా 2వ వారం నుంచి శుక్రుడు యొక్క దీనివల్ల గోచారం వల్ల వీళ్ళకి బాగుంటుంది. అయితే వీళ్ళు కొంచెం పాఠశాలల స్కూల్స్లో వీళ్ళ సహ విద్యార్థులతో చిన్న పుచ్చాలు వచ్చి వాళ్ళతో చిన్న గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకని ఆ విషయంలో వీళ్ళు వాక్కు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకుండా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఈ కుటుంబ కలహాలు పాఠశాల దాకా వెళ్తాయి. అందుకని తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళని జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా వెళ్తున్నారు ఇవన్నీ చూసుకోవాలి వాళ్ళు. అది చూసుకుంటే విద్యార్థులకి బాగానే ఉంటుంది. అయితే జూన్ 2nd, 3rd వీక్ నుంచి ఇంకా బాగుంటుంది వీళ్ళకి. ఎందుకంటే మిగతా గోచారాలు వీళ్ళకి సెట్ అవుతాయి కాబట్టి కొంచెం బాగుండే అవకాశం ఉంది వీళ్ళకి. మరి గురువు గారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్నవారు మారొచ్చు అంటారా? ఈ మాసంలో కలిసి వస్తుందంటారు? కొంచెం ఇబ్బంది ఏమో, ఎందుకంటే 6వ స్థానంలో బృహస్పతి ఉన్నాడు, 2వ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఏంటంటే వీళ్ళిద్దరి వల్ల కొంచెం చాలా డిలే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2వ స్థానంలో శని భగవాన్ సంచారం ఎప్పుడైతే ఉందో ఆర్థిక వ్యవస్థనే దెబ్బపడుతుంది. కాబట్టి రాబడి తగ్గిపోతుంది బాగా. అయితే ఉద్యోగం మారాలని అనిపిస్తుంది కానీ మారడానికి మంచి కాలం కాదు వీళ్ళకి. మారకపోవడమే మంచిది. ఎందుకంటే బృహస్పతి గోచారం కూడా బాగాలేదు కదా వీళ్ళకి. అందుకని మారకపోవడమే మంచిది. ఒకవేళ మారాలనుకుని ముందు బయటకు వచ్చినా వెంటనే ఉద్యోగం రాని పరిస్థితి కూడా ఉంటుంది వీళ్ళకి. గురుగారు వివాహ యోగం ఉందంటారా? ఎవరికైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా వారికి? వివాహం కొంచెం త్వరగా సెట్ కావడం కష్టం అమ్మా వీళ్ళకి. వస్తాయి కానీ ఏంటంటే వీళ్ళు నిర్ణయించుకోలేరు, అది మంచా ఇది మంచా నిర్ణయించుకోలేకుండా ఉంటారు. ఎందుకంటే ఆ కన్ఫ్యూషన్ ఎప్పుడూ ఉంటుంది వీళ్ళకి. 6వ స్థానంలో బృహస్పతి ఉండడం, 7వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఛాయిసెస్ ఉంటాయి వీళ్ళకి, లేదా చాలా తక్కువ ఛాయిసెస్ ఉంటాయి, లేదా వీళ్ళకి కావాల్సిన ఛాయిస్ ఉండదు. దానివల్ల వాళ్ళకి తగిన మ్యాచ్ వీళ్ళు నిర్ణయించుకోలేకపోతారు. అందువల్ల వ్యవహారాలు ముందుకెళ్ళవు వీళ్ళకి. సంతాన యోగం ఉందంటారా? ఎవరికైతే సంతానం కలగలేదో వారికి? సంతాన యోగం జూన్ 2nd, 3rd వీక్ నుంచి ఉంటుందమ్మా, పర్లేదు, ముందుకెళ్ళే అవకాశం ఉంది. అయితే సంతానం బట్టి చూసినా కూడా సంతానం సంబంధించిన రాష్ట్రాధిపతి బలం ఉన్నప్పటికీ కూడా శని భగవాన్ బలం లేదు వీళ్ళకి. 2వ స్థానంలోనే ఉన్నాడు. కుటుంబ స్థానంలో శని సంచారం వల్ల కుటుంబం ఎక్స్పాండ్ అయ్యే పరిస్థితి ఉండదు. అంటే పిల్లలు పుట్టే అవకాశం ఇమ్మీడియట్గా ఉండదు. ప్రయత్నాలు కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాయి, అట్లాంటివి ఉంటుంది అనమాట. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుంది? కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ కలహాలు ఉంటాయి, తర్వాత పైగా ఈ కలహాలు, తర్వాత అప్పుల వల్ల దాని వచ్చే సమస్యల వల్ల మళ్ళీ వాదులాడుకోవడం ఇంకెక్కువ అవ్వడం అలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి వాతావరణం అంత గొప్పగా ఉండదని చెప్పాలి. గురుగారు ఈ వాహన యోగం, గృహయోగం ఉందంటారా వీళ్ళకి? అదే ఇబ్బంది లేదు. మా వాహన యోగం గురించి ఏం ప్రాబ్లం లేదు.
కాకపోతే ఏంటంటే ఏలినాటి శని టైంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి, పైగా బృహస్పతి 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. అది వాహనం వల్ల కావచ్చు, లేదా ఆహారం వల్ల కూడా కావచ్చు. ఆహారం ఎందుకు అంటున్నానంటే లగ్నం మీద రాహు ఉన్నాడు, మన వీళ్ళ రాశి మీద రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు తిన్న ఆహారం వీళ్ళకి సరిగా వంటబట్టగా దానివల్ల వచ్చే సమస్యలు, ముఖ్యంగా గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎసిడిటీ వస్తుంది, లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అట్లాంటివి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో కాబట్టి ఏంటంటే ఈ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి, ఆరోగ్యం విషయంలో చేసుకోవాలి. కనీసం వచ్చే సంవత్సరం పాటు వీళ్ళ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, జూన్ మాసంలో మీన రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ జూన్ 2 కి గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ రాశి వారికి? మీన రాశి వాళ్ళకి గ్రహస్థితి జూన్ మాసంలో ఏంటంటే రాశి మీదనే శని భగవాన్ సంచారం ఉంది. తర్వాత బృహస్పతి 4వ స్థానం నుంచి 5వ స్థానానికి జూన్ 2న సంక్రమణం అవుతుంది. తర్వాత వీళ్ళకి ఏకాదశ స్థానం, ద్వాదశ స్థానంలో 12వ స్థానంలో రాహు సంచారం ఉంది. తర్వాత వీళ్ళకి 6వ స్థానంలో కేతు సంచారం ఉంది. ఓవరాల్గా వీళ్ళ గ్రహస్థితి ఇలా ఉంది. అయితే వీళ్ళకి ముఖ్యమైన గోచార రిజల్ట్స్ చూసుకోవాల్సింది వీళ్ళది శని భగవాన్ సంచారం ఒకటి, బృహస్పతి సంచారం 2 చూసుకోవాలి వీళ్ళకి. అయితే వీళ్ళకి శని భగవాన్ రాశి మీదే ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే పని ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. తర్వాత అనారోగ్యం, దాని ద్వారా అనారోగ్యం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా చూసుకోవాల్సింది రాశి మీద అయితే ఎప్పుడైతే శని భగవాన్ సంచారం ఉంటుందో ఆరోగ్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అది మానసిక ఆరోగ్యం కావచ్చు, శారీరక ఆరోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది రాశి మీదకి వచ్చినప్పుడు ఈ సమస్య ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి శని మహర్దశ కానీ గురు మహర్దశ కానీ నడుస్తున్నప్పుడు ఈ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది కూడా. వేరే మహర్దశలో చెప్పుకోనంతగా ఉండదు. అయితే ఈ 2వ మహర్దశలు నడుస్తున్నప్పుడు మాత్రం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బృహస్పతి 5వ స్థానానికి వస్తాడు వీళ్ళకి, 4వ స్థానం నుంచి జూన్ 2న వచ్చినప్పుడు కొంచెం వీళ్ళకి పరిస్థితి మెరుగవుతుంది. అంటే శని సంచారం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురు భగవాన్ వల్ల తగ్గుతాయి. ఎందుకంటే రాష్ట్రాధిపతి ఆయన బృహస్పతి కాబట్టి ఆయన 5వ స్థానానికి ఎప్పుడైతే వస్తాడో చాలా మెరుగవుతాయి. అయితే తామ్రమూర్తి ఆయన ఇప్పుడు ఈసారి వీళ్ళకి మిక్స్డ్గా ఉంటాయి, 2 కలిసి ఉంటాయి, తామ్రమూర్తి కలిసి ఉంటాయి. అంటే కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. అయితే 5వ స్థానంలో గురు సంచారం మంచిదే, ఈ రాశి వాళ్ళకైనా 5వ స్థానంలో మంచిదే. దానివల్ల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత క్రియేటివ్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, అంటే కొత్తగా ఆలోచించగలరు. అంటే ఒక విషయాన్ని అనేక కోణాల్లో ఆలోచించి సమస్యకి పరిష్కారం కొనుక్కునేంత తెలివితేటలు వస్తాయి వీళ్ళకి. తర్వాత ఈ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే 5వ స్థానంలో బృహస్పతి సంచారం మీడియా రంగం వాళ్ళకి అనుకూలిస్తుంది, వాళ్ళు ఎక్కువ ప్రాజెక్టులు చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే వచ్చే సమస్య ఏంటంటే రాశి మీదనే శని భగవాన్ ఉండడంతో అది కొంచెం వెనక్కి లాగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి, ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల చేయలేరు వాళ్ళు. అలా ఆ ఒత్తిడి తట్టుకోలేక ఎక్కువ తీసుకోలేకపోతారు అనమాట, అది ఉంటుంది. అయితే వీళ్ళు మంచి పరిహారాలు శని భగవాన్ చేసుకుంటే ఇవి కంట్రోల్ అవుతాయి నా ఉద్దేశం. తర్వాత ఏకాదశ ద్వాదశ స్థానంలో 12వ స్థానంలో రాహు సంచారం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఈ మెడిసిన్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కొంచెం దూర ప్రయాణాలు, కొంతమంది వ్యక్తిగత జాతకంలో రాహు సరైన స్థానంలో ఉంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు 5వ బృహస్పతి రాగానే ఇంటర్నేషనల్ ట్రావెల్స్కి వెళ్తారు. తర్వాత 6వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే లేని ఆరోగ్య సమస్యల్ని వాళ్ళు ఊహించుకుంటారు కూడా. వాళ్ళు మామూలుగా ఈ సమస్య ఉందని వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి వెళ్తారు, ఆ సమస్య ఉండదు వాళ్ళకి, డబ్బులు ఖర్చు అయిపోతాయి దానివల్ల. కాబట్టి ఏమిటవుతుందంటే లేనివి ఊహించుకొని వాటి ద్వారా ధనం ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే వీళ్ళకి ఓవరాల్గా చెప్పాలంటే బృహస్పతి గోచారం చాలా బాగుంది, మిగతా గ్రహాల కంటే బాగుంది. దానివల్ల వచ్చే ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. ఓకే, మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారండి? విద్యార్థులకి జూన్ 2nd, 3rd వీక్ నుంచి బాగుంటుంది మనకి. ఎందుకు బాగుంటుందంటే విద్యార్థులకి సంబంధించి బుధగ్రహం గోచారం అప్పుడు బాగుంటుంది, అప్పుడు సరైన స్థానానికి ఆయన వస్తాడు. తర్వాత శుక్రగ్రహం కూడా సరైన స్థానానికి వస్తాడు. కాబట్టి ఆ కలయికతో వీళ్ళకి బాగుంటుంది. అయితే విద్యార్థులు కూడా ఆరోగ్యాన్ని సరిగా చూసుకోవాలి, ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదా
పాఠశాలకైనా వెళ్ళగలిగేది. కాబట్టి ఆరోగ్యం సరిగా చూసుకుంటే బాగుంది. అయితే చదువు మీద ఆసక్తి, నేర్చుకోవాలనే తపన అవన్నీ బాగానే ఉంటాయి వీళ్ళకి, అదేం ఇబ్బంది లేదు వీళ్ళకి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు మరి? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ మీనరాశి వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే పంచమ స్థానంలో గురువు ఉంటాడు కదా, అంటే మీడియాలో పనిచేసే వాళ్ళకి, లేకపోతే టీచింగ్ చేసే వాళ్ళకి, కాలేజీలో లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్, వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి దశమాధిపతి కూడా బృహస్పతే. వీళ్ళకి దశమాధిపతి ఎవరు అవుతారు? వీళ్ళకి దశమాధిపతి ధనురాశి అవుతుంది, దశమ స్థానం వాళ్ళకి. ధనురాశి కూడా బృహస్పతి అధిపతి, ఆయన పంచమ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఉంటారో కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యోగం మారుతారు, ఉద్యోగం మారి మీడియా ఫీల్డ్కి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే టీచింగ్కి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ రంగంలో ఉన్నవాళ్ళు చాలా బాగా రాణిస్తారు దానిలో. కాబట్టి ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది ఈ మంచి అనుకూలమైన సమయం. ముఖ్యంగా మీడియా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి అనుకూల సమయం ఇది. వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం ఉందమ్మా, ముందుకు వెళ్తుంది. ఎందుకంటే బృహస్పతి బలం ఉంది కాబట్టి. అయితే ఈనాటి శని ప్రభావం వల్ల కొంత డిలేస్ అయ్యే అవకాశం ఉంది. కానీ అయితే ఆయన మీద దృష్టి వస్తుంది ఇప్పుడు, మన బృహస్పతి దృష్టి వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఇప్పుడు తగ్గేసి వీళ్ళకి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇది జూన్ 3rd వీక్ నుంచి అది బాగుంది, ఆ అవకాశం బాగుంది. ఎందుకంటే వివాహోగం కావాలని వీళ్ళకి బుధుడికి సంబంధించిన గోచారం బాగుండాలి. అది జూన్ 3వ వారం నుంచి కొంచెం మెరుగు అవుతుంది. అప్పుడు వీళ్ళకి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పిల్లలు లేని వాళ్ళకి సంతాన యోగం కూడా బాగుంది. ఎందుకంటే పంచమ స్థానంలో బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి చేసిన ప్రయత్నాలన్నీ ఫలించే అవకాశం ఉంది వీళ్ళకి. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి వీళ్ళకి. ముఖ్యంగా జూన్ 3rd వీక్ దాకా, మూడో వారం దాకా కొంచెం ఇబ్బంది ఉంటుంది, అంటే ఈ కుజుడు సంచారం వల్ల. తర్వాత ఇవన్నీ మెరుగుతాయి, 4వ వారం నుంచి మెరుగుతాయి. బృహస్పతి కంట్రోల్లోకి వస్తుంది, ఇవన్నీ మెరుగుతాయి. గురుగారు, మొత్తం జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.